నీ పేరు డబ్బు, అవునా? నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. స్టోన్స్ కనపడతాయి నాకు. నీ పేరు మనీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అవునయ్యా. ఈ అమ్మాయి అక్కడెక్కడో కూర్చుంది, పరిగెత్తుకుంటూ నన్ను లాగుతుంది, నన్ను పట్టుకొని లాగుతుంది. నీ పేరు డబ్బు అన్న. గట్టిగా చెప్పడం. నిజం చెప్పండి, ఎంతమంది వచ్చారు మీరు? మా ఫ్యామిలీ వచ్చామయ్యా. నేను, మా అమ్మ, మా డాడీ వచ్చామయ్యా. వీళ్ళ డాడీ ఉన్నారా? ఉన్నాడయ్యా. పరిగెత్తుకుంటారండి, టైం లేదు నాకు. నిజం చెప్పండి. తన పేరు డబ్బు, అవునా? మణి శివ లక్ష్మి అయ్యా. అవును, మణి శివ లక్ష్మి. అవును, డబ్బు. అవును. మాకు చాలా అప్పు ఉందయ్యా. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదయ్యా, నేను చచ్చిపోదామని అందరం ఎలకల మందు తీసుకుని అందరం చచ్చిపోదాం అనుకుంటుంటే నీకు సాక్ష్యం విన్నాక నాకు ధైర్యం వచ్చిందయ్యా. నీకు సాక్ష్యం విన్నా బతకాల దేవుడు కోసమని ధైర్యం వచ్చిందయ్యా. రాత్రి కూడా చచ్చిపోవడానికి సిద్ధపడ్డయ్యా. పిల్లలందరూ ఏడ్చుకుంటే ఎమ్మడి పడ్డాయి. రోడ్డు ఎమ్మటే మా ఇల్లయ్యా. దేని కింద పడేస్తారని నన్ను దురాత్మలు పిలుస్తున్నాయ్యా. చచ్చిపోతాను 2 గంటల సేపు గోల్ చేస్తున్నాయ్యా. అప్పుడప్పుడు పుస్తకాలు సీట్లు కూడా దొరకమంటే దేవుడి ప్రార్థన చేసుకుంటే సీట్లు ఫ్రీగా ఉన్నాయా. ఎక్కువచ్చి 3ంటికి దిగినవయ్యా. అమ్మా, మన ఏమనిపిస్తుంది? మని చాలా ప్రశాంతంగా ఉందయ్యా. చాలా ప్రశాంతంగా ఉంది. యేసయ్య నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ పేరు డబ్బా, డబ్బు. నీ పేరు డబ్బు, అవునా? డబ్బు అంటే ఏంటి? డబ్బు అంటే ఏంటి? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? చెప్పాలా? డబ్బులు అంటే ఏంటి? మనీ. అమ్మాయిల పేరు డబ్బులు ఉంటాయా ఎక్కడైనా? మరి విమర్శించే వాళ్ళకి మంచిగా దొరుకుతా నేను. ఆమేనానండి? ఆమేన్. కాకపోతే వాళ్ళు ఉండాలా, నేను మండాలా? ఆమేన్. ఆమేనానండి? ఆమేన్. ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చావు. నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు. స్టోన్స్ కనపడతాయి నాకు. మీరు స్టేజ్ మీదకి వచ్చేసిండి. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. రిఖమాల రబాషకి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసయ్యా, 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 నా యేసయ్యా. చప్పట్లు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. చప్పట్లు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఇక్కడ దేవుడున్నాడా? నీ పేరు మనీ. డబ్బులు. ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లో. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. నాకున్నదంతా
నీవే కదా. రెండు చేతులు యేసయ్యా, యేసయ్యా, నీ పేరు మనీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అవునయ్యా. వీళ్ళమ్మ చెప్పు. రాళ్ళు తీపించుకోవడానికి మాకు డబ్బులు లేక తీపించుకోవట్లేదయ్యా. రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? తేలేదయ్యా. తేలేదు. రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రెండు చింతలయ్యా. మొన్న ఒక రోజు మీతో మాట్లాడాను. ఎన్ని కిలోమీటర్లు? మాచర్ల దగ్గర అయ్యా. అమ్మా 150 కిలోమీటర్లు. చెల్లెమ్మ నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదన్నా. నన్ను ఎప్పుడైనా చూసావా? లైవ్ లో చూసానన్నా. నీ పేరు మనీ అని నాకు ఎట్లా తెలుసు? దేవుడు చెప్పాడన్నా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళు వెళ్ళు అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన ఈ అమ్మాయి అక్కడెక్కడో కూర్చుంది, పరిగెత్తుకుంటూ నన్ను లాగుతుంది, నన్ను పట్టుకొని లాగుతుంది. నీ పేరు డబ్బు అన్నా. గట్టిగా చెప్పలేదు. ఆమేన్. పేరు ఒకటే చెప్పో దేశయ్య, సమస్య కూడా నువ్వు చెప్పాలా? అమ్మే కిడ్నీలో స్టోన్స్ ని దేవుడు చూపిస్తున్నాడు. నిజమా? అవునయ్యా. నిజం చెప్పండి. ఎంతమంది వచ్చారు మీరు? మా ఫ్యామిలీ వచ్చామయ్యా. నేను, మా అమ్మ, మా డాడీ వీళ్ళ వచ్చామయ్యా. డాడీ ఉన్నారా? ఉన్నాడయ్యా. పరిగెత్తుకుంటారండి, టైం లేదు నాకు. ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా. మీరు కూడా కన్నీటి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతము జరిగించబోతున్నాడు. వెంట నిలిచావయ్యా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. నాకున్నదంత నీవే కదా. చేతులు పైకే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. తన పేరు డబ్బు, అవునా? మణి శివ లక్ష్మి అయ్యా. అవును, మణి శివ లక్ష్మి. అవును డబ్బు. అవును. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నాయ్యా. వైజాగ్ వెళ్ళాం మేము. నిజమేనా? నిజమే. వైజాగ్ వెళ్ళాం, 8 నెలలు ఉన్నాం అక్కడ. తను రోజు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళా. హాస్పిటల్కి ఏ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు? అక్కడ గీతం యూనివర్సిటీకి వెళ్ళాం. అయితే ఖచ్చితంగా చేయించాలంటే మా దగ్గర డబ్బులు లేక అక్కడ ఉండడానికి కూడా మాకు ఇంకెందుకులే అని చెప్పేసి ఒక 8 నెలలు కూడా బతికాం. ఇంకెందుకులే తర్వాత చూపించుకుందాం అని చెప్పేసి ప్రార్థన చేసి. నిజమేనా? నిజమేనయ్యా. మా దగ్గర మీకేమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు? లేదు లేదు లేదు. చెప్పండి. మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. రిపోర్ట్స్ ఉన్నాయి. గీతం యూనివర్సిటీలో చేయించాం. అవును. మరి అందరూ నన్ను డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటున్నారు. లేదు లేదు, మేమెవరో కూడా తెలియదు మీకు. చెప్పండి తల్లి. మాకు చాలా అప్పు ఉందయ్యా. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదయ్యా, నేను చచ్చిపోదామని అందరం ఎలకల మందు తీసుకుని అందరం చచ్చిపోదాం అనుకుంటుంటే నీకు సాక్ష్యం విన్నాక నాకు ధైర్యం వచ్చిందయ్యా. నీకు సాక్ష్యం నేను బతకాల దేవుడు కోసమని ధైర్యం వచ్చిందయ్యా. రాత్రి కూడా చచ్చిపోవడానికి సిద్ధపడ్డయ్యా. పిల్లలందరూ ఏడ్చుకుంటే ఎమ్మడి పడ్డాయి. రోడ్డు ఎమ్మటే మా ఇల్లయ్యా. దేని కింద పడేస్తారని నన్ను దురాత్మలు పిలుస్తున్నాయ్యా.
చచ్చిపోతాను. 2 గంటల సేపు గోల్ చేసినయ్యా. అప్పుడప్పుడు పుస్తకాలు సీట్లు కూడా దొరకమంటే దేవుడి ప్రార్థన చేసుకుంటే సీట్లు ఫ్రీగా ఉన్నాయా. ఎక్కువచ్చి 3ంటికి దిగినవయ్యా. అమ్మా, 12:30 నా చర్చికి ఎప్పుడైనా వచ్చారా మీరు? రాలేదయ్యా. లైవ్లో మాట్లాడినయ్యా ఒకరోజు 2 చింతలు ఉండని. నిన్ను రావాలని వచ్చినవయ్యా, నిన్ను కలవాలని. ఇక్కడ ఇదే దేవుడు ఉన్నాడు, ఏసయ్య ఉన్నాడయ్యా. నీ బిడ్డ ఫేస్ ని నాకెవరు చూపించారు? ఏసయ్య చూపించిండయ్యా. ఫ్యామిలీ మొత్తం చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా. నన్ను విమర్శిస్తున్న బ్రదర్స్, మీకు నా నిండు వందనాలు. దేవుడు శక్తిమంతుడు బ్రదర్, ఆయనకు అసాధ్యమనేదంటూ ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. వచ్చేస్తుంటే షర్టు బట్టి లాగింది ఆ చెల్లి. ఎవరు షర్టు పట్టుకొని లాగిందనగానే నీ పేరు డబ్బు, మనీ. కాకపోతే మొన్నటి దినాన దేవుడు ఒక విషయంలో నన్ను గద్దించిండు. ఏం చేసినానంటే ఛాలెంజ్ విసిరిన. విజయవాడకి నీ మనుషులను పంపి అని ఛాలెంజ్ విసిరితే యేసయ్య రాత్రికాల సమయంలో నన్ను దర్శించి, జాగ్రత్త, కృప కోల్పోతావు. ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడొద్దు. నిన్ను పిలిచినది నేను. గట్టిగా చేపట్లు కొట్టాలి. బ్రదర్స్, నా 2 చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా. ఛాలెంజ్ విసిరినందుకు నేను 0. నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నా వల్ల ఏదే కాదు, నా దేవుడు ఛాలెంజ్ విసిరినందుకు నన్ను క్షమించండి. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభు. నీ కృప నా పైనుంచు ప్రభు. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. నేను బ్రతకలేనయా, నేను బ్రతకలేను. థ్యాంక్ యూ లార్డ్. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. నా యేసయ్యకే ఘనత కలుగును గాక. ఆమేన్. మన ఏమనిపిస్తుంది? మన చాలా ప్రశాంతంగా ఉందయ్యా. చాలా ప్రశాంతంగా ఉంది. యేసయ్య నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హోలీ స్పిరిట్, తండ్రి ఈ బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. ఆమేన్. కలుగునుగా. ఈ బిడ్డకు కూడా స్వస్థత కలుగునుగా. ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. జరిగించండి. గాడ్ బ్లెస్ యు. నేను వెళ్ళిపోయేటప్పుడు కలవండి, సరేనా? ప్రైజ్ ది లార్డ్. మాటలే లేవయా, అర్థమే కాదయా.